అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తీసుకొచ్చినాము. ఆ ఉద్దేశం సఫలీకృతం కావడం లేదు కాబట్టి ది పర్పస్ ఆఫ్ ది జీవో ఇస్ లాస్ట్ కాబట్టి వీఆర్ విత్డ్రాయింగ్ అని అనొచ్చు అని బ్రహ్మాండంగా రిక్రూట్మెంట్ ప్రొసీజర్ పెట్టొచ్చు. మెరిటోరియస్ క్యాండిడేట్స్ కి వచ్చు. ఇవాళ నష్టపోయింది ఎవరైనా జీవోఎంఎస్ నెంబర్ 46 వల్ల అందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మాక్సిమం ఎస్సీ ఎస్టీలు నాశనమైనారు తెలుసా, అనగారిన వర్గాలకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి. ఇప్పుడు ఒక మెరిటోరియస్ క్యాండిడేట్ అంటే నీకు ఫిజికల్ ఈవెంట్స్ లలో దేహదారుఢ్యం చూపట్టి ఎక్కువ మార్కులు తెచ్చినారు, మెంటల్ ఎబిలిటీ టెస్ట్లలో ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ లో దాంట్లో ఎక్కువ మార్కులు తీసుకొచ్చినారు. అంటే ఒక మంచి దేహదారుఢ్యము, మంచి గొప్ప విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని కాదని అజ్ఞానులను తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో పెడతా అంటే ఎట్లా? అంటే ఒక లాజిక్ ఏం తీసుకొచ్చినారంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళట ప్రతిదాన్ని ఏది ఎట్లా చెప్తే అట్లా వినరట, ప్రశ్నిస్తారట. అరే మరి ప్రశ్నించడం అనేది ఈ గడ్డలో పుట్టింది, ఈ ప్రాంతాల్లో అదే కదా. మనల్ని గొడ్డు కారం అన్నప్పుడు డెఫినెట్లీ బానిసలు ఉండరు. అయినా ఒక విజిలెంట్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. యూ హావ్ టు హ్యావ్ ఎన్ ఇంటెలిజెంట్ పోలీస్ ఫోర్స్. యూ కెనాట్ హ్యావ్ ఏ స్లేవిష్ పోలీస్ డిపార్ట్మెంట్. అవును, డెఫినెట్లీ విజిలెంట్ గా ఉంటే ఏం చూస్తారు? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? పోలీస్ పవర్స్ ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు మనం ప్రజల మీద దౌర్జన్యం చేయొచ్చు, చేయకూడదు అనే విషయాలు ఆలోచిస్తారు, తర్కిస్తారు. ఆ రకంగా వాళ్ళు విధులు నిర్వహిస్తారు. అంతేగాని ఏం చెప్పినా కానీ సార్ అని జూజీ హుజూర్ అని అన్నారు కదా. అంటే